ఇప్పుడే హాయ్ ట్రైలర్ చూశాను. ఎలా అనిపించిందంటే, బ్యాడ్ మూవీలో నార్ని నితిన్ ఉన్నాడు కదా, ఇందులో అతనే హీరో. అసలు ఎలారా వల్గర్ లేకుండా కామెడీ పెట్టలేకపోతున్న ఈ టైంలో కొంచెం కూడా వల్గారిటీ లేకుండా మ్యాక్సిమం జెన్యున్ కామెడీ పెట్టి మూవీ తీయాలంటే గట్సే ఉండాలి. మొత్తం ట్రైలర్ మొత్తం అలాంటి కామెడీనే మీకు కనిపిస్తుంటుంది. ఇంకా ట్రైలర్ లుక్స్ అయితే చాలా అమేజింగ్. అసలు ఇప్పుడు వస్తున్న రొటీన్ రోత సినిమాల్లా కాకుండా చాలా డిఫరెంట్గా ట్రైలర్ కూడా కట్ చేశారు. మొత్తం సినిమా మొత్తం ఒక పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో నడుస్తూ ఉంటుంది. ఇంకా మన ఇండియన్ కల్చర్ చూపిస్తూ ఆ పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో వచ్చే కామెడీ సీన్స్, లవ్ డ్రామా ఇదంతా ట్రైలర్లో చూపిస్తూ చాలా బాగా కట్ చేశారు ట్రైలర్ అయితే. అది మాత్రం సూపర్ ఉంది. ట్రైలర్ మొత్తం ఒకటి అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ మొత్తంలో గోదావరిలో స్లాంగ్ మాత్రమే కనిపిస్తుంటుంది. ఎక్కడ ఉన్నా కూడా ఏ క్యారెక్టర్ చూసినా కూడా ఈ సినిమా మొత్తం గోదావరి చుట్టుపక్కల తీసినట్టున్నారు. కామెడీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్లాంగ్కి కామెడీ టచ్ చేస్తే మామూలుగా ఉండదు. ఇంకా ట్రైలర్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా కూల్. అది కూడా కామెడీ టైమింగ్ను క్యాచ్ చేసుకుంటూ చాలా కూల్గా వెళ్తుంటుంది. స్కోర్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా వినడానికి అయితే బాగానే ఉంది. ఎక్కడ కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా చాలా ఫన్గా ట్రైలర్ అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అలాగే వెళ్తూ ఉంటుంది. ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, హీరో కన్నా హీరో పక్కన ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు. మొత్తం ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, అందులో హీరో ఒకడు. ఆ ఇద్దరు కూడా హీరో కన్నా బాగా యాక్టింగ్ చేశారేమో అనిపించింది ఈ ట్రైలర్ చూస్తుంటే. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ మిస్ అయితే ఒక మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ మనం మిస్ అయినట్టే. అంటే ఒక క్లీన్ కామెడీ మూవీ వచ్చి చాలా రోజులైంది. మళ్ళీ అలాంటి మూవీ ఇది.